మహానుభావులు అందరికీ అభివందనములు. కళలను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను, వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్. సంపదలల్ల వెంటన కరీతి సాగిరా తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మీకు ఈ ద్విశతాబ్ది కళాభిషేకంలో పరిచయం చేసుకున్నటువంటి వ్యక్తి బొబ్బిలి సావిత్రి గారి భర్త. మరి వారితో ఈరోజు మన కళాభిషేకాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం. మీరందరూ కూడా మమ్మల్ని ఆదరించాలని, ఇట్లాంటి కళాకారులను కూడా మీరు ఎంతగానో ఇప్పటికే ఆదరించారు. ఆ మహాతల్లి స్వర్గలోకంలో ఏ విధంగా ఉందో తెలియదు, కానీ ఆమెను ఆదర్శంగా తీసుకొని ఆమె యొక్క నటనను, ఆమె యొక్క పాటను, ఆమె యొక్క గాత్రాన్ని అనుకరిస్తున్నటువంటి ఎంతో మందికి ఒక ఆదర్శవంతరాలు. మరి అట్లాంటి ఆమె గురించి చెప్పుకునేటువంటి అవకాశం మరి ఈరోజు మనకు కలిగింది. ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మేము అందిస్తాం. మీరందరూ కూడా మమ్మల్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కార్యక్రమం ఇంకెందుకు ఆలస్యం పలకరిద్దాం పెద్దల్ని. సార్ నమస్తే. సార్. మరి మేడం గారి పేరైతే చాలా మందికి తెలుసు. ఇక్కడ మీరంటే తెలియనటువంటి వాళ్ళు ఎవరు లేరు ఉత్తరాంధ్రలో. అవునండి. మరి రాబోయేటటువంటి మాలాంటి కొత్త కళాకారులకి మనం తెలియజేయాలి కాబట్టి మీ పేరు, మీ వివరాలు కొంచెం తెలియజేయండి. సరే, ముందుగా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ అంజనప్ప గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు గుల్లు సూర్యనారాయణ. అంటే బొబ్బిలి సూర్యనారాయణ అనేటువంటి పేరుతో రాష్ట్రంలో పిలవడం జరుగుతుంది. బొబ్బిలి సావిత్రి, బొబ్బిలి సూర్యనారాయణ. కానీ మా ఇంటి పేరు గొల్లు. మరి ఆంధ్ర రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో బొబ్బిలి ప్రాంతీయులం కాబట్టి మీది ఎక్కడని అడిగితే బొబ్బిలి సార్ అనేవాళ్ళం. ఆ పేరే బొబ్బిలి నామకరణంగా బొబ్బిలి సావిత్రిగా, బొబ్బిలి సూర్యనారాయణగా మేము పిలవడం జరుగుతుంది. అలాగా నా భార్య సావిత్రి, ఆవిడ 2013లో కీర్తిశేషులు అయ్యారు. మా నాన్నగారు రామినాయుడు, మా అమ్మగారు చిన్నమ్మి. నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. నేను చిన్నతనం నుండి కూడా, బాల్యం నుండి కూడా, అంటే 6th or 5th 6th నుండి కూడా కళల యందు నాకు మంచి అభిప్రాయం ఉండేది. అప్పుడు మాకు కరెంట్లు కూడా లేవు. 82, 80, 81, 82లో మా నలుగురు అన్నదమ్ములమండి. నేనే చిన్నవాడిని. అందరము కూడా కళాకారులమే. మా నలుగురు అన్నదమ్ములము కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క దీంట్లో ప్రావీణ్యులు. మరి ఆ కళాకారుల కుటుంబం గురించి మరిన్ని విషయాలు తెలియజేసేటటువంటి ఈ ప్రయత్నంలో భాగంగా మరి ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా భారతంతో మొదలు పెట్టాలనేటువంటిది మా ఆశయం. ఓకేనండి. విష్ణు భుజం ప్రసన్నవదనం జాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజానన మకరేశం అనేకదంతం భక్తా ఏకదంతము భాస్మగే ఏకదంతము భాస్మగే. చాలా సంతోషం సార్.
మామూలుగానే వంశపారంపర్యంగా వారసత్వంగా కళా కుటుంబం అని తెలిసింది. ఎలా మీకు ఇంకా ఈ దీనిపైన ప్రేరణ కలిగింది? ఒక ఎడ్యుకేట్, మీరు పట్టభద్రులు. అవును సార్. అయితే చిన్నప్పటి నుంచి కూడా కళల యందు నాకు ఆసక్తి ఉంది. మా అన్నయ్య గారు 82లో కురుక్షేత్రం నాటకం నేర్చారు. ఆయనకి చదువు రాదు. మా అన్నయ్య గారు పెద్ద పాపినాయుడు, మా పెద్ద అన్నయ్య గారు. అయితే ఆయన కురుక్షేత్రం నాటకంలో అశ్వత్థామ వేషం నేర్చుకున్నారు. ఆయనకి చదువు రాకపోవడం వల్ల అప్పుడు కరెంట్లు లేవు, బుడ్డిల దగ్గర చదువుకునేవాడు. నైట్ 7-8 గంటలకి భోజనం చేస్తే నాకు తమ్ముడు ఈ పద్యాలు ఈ డైలాగ్ నాకు చెప్పని అనేవాళ్ళు ఆయన. అని అంటే నేను ఆయనకి ఆ పద్యాలన్నీ అప్పుడే చెప్పాను. నాకు 6th క్లాస్ 7th క్లాస్లో నాకు ఆ పద్యాలన్నీ వచ్చు, అప్పుడే నేర్చుకున్నాను. తర్వాత అలాగా నేను చదువుకుంటూ ఇంటర్మీడియట్లో భూభాగవతం అనేటువంటిది ఉండేది ఈ ప్రాంతంలో. ఆ ప్రోగ్రాంకి నేను గురువుగా వ్యవహరిస్తూ సైడు పాటలు పాడుతూ నేను ఒక టీంని తీసాను. ఆ టైంలో ఇంటర్మీడియట్ టైంలో తీసి కొన్నాళ్ళు ప్రోగ్రాలు ఆడేవాళ్ళమి. తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ ప్రైవేట్ చేస్తూ నాటకాల వైపు నేను రావడం జరిగిందండి. అంటే నేను 7th క్లాస్లో మా నాన్నగారు ఏం చేశారంటే, అప్పుడు మా ఊర్లో చదువులు కూడా తక్కువ, ఎడ్యుకేటెడ్స్ తక్కువ. సరే ఎక్కడుంటే బాగోదని రాజధాని దగ్గర చీకటిపేట మా అక్కని ఇచ్చామండి, మా పెద్ద అక్కని. అక్కడికి మా నాన్న చదువుకని పంపించారు మా అగ్గారింటికి. అక్కడ మరి మూడట్ల కృష్ణనాయుడు గారు అంటే ఆంధ్ర రాష్ట్రాల్లో మంచి పేరు ప్రఖ్యాతలు గడించినటువంటి మంచి సంగీత డైరెక్టర్. అమరపు సత్యనారాయణ గారికి, చీకటి రామరమేష్ గారికి, మరి ఆంధ్ర రాష్ట్రంలో అప్పట్లో ఉన్నటువంటి మహానటుల కల్లా సంగీత డైరెక్టర్గా, హార్మిస్ట్గా ఆయన వ్యవహరించారు. అప్పుడు అనమాట మా అక్క గారికి బావగారు అవుతారు ఆయన, మూడట్ల కృష్ణమూర్తి గారు. మా బావగారు మా తమ్ముడికి నాటకం నేర్చుకోవాలి ఉందట, వాడికి నాటకం చెప్పండి అని చెప్తే నేను హరిశ్చంద్ర అతని దగ్గర నేర్చుకున్నానండి. అప్పుడు అతని దగ్గర జ్ఞానాన్ని మనం చేసుకోవాలంటే అప్పుడు నాకు శక్తి చాలదండి, చిన్నపిల్లని నేను. అప్పుడే 20 సంవత్సరాల లోపే. అప్పుడు చిన్నతనంలో మన మాటలు తిరుగులు సరదాలని ఉంటాయి. కానీ నేనేది డివి సుబ్బారావు సెట్టింగ్లు అప్పుడు ఉంటే అవి పాడుతూ మరి గురువు గారు చెప్పింది కొద్దిగా నేను నేర్చుకుంటూ వచ్చాను. తర్వాత నేను ఫస్ట్ అసలు నాటక రంగానికి నేను హరిశ్చంద్ర వేషమే నేర్చానండి. హరిశ్చంద్ర వేషాన్ని నేర్చుకోవడానికి ముందు ముఖ్య ప్రేరణ ఎవరి వల్ల కలిగిందంటే, నేర్చుకోలేని ఉద్దేశం ఇప్పుడు సపప్పర్వనాయుడు గారు ఆయన నాటకం మా ఊర్లో అయిందండి. అతన్ని చూసి హరిశ్చంద్ర వేషం నేర్చాలనేటువంటి కుతూహలం కలిగి నేను ఇప్పుడు కృష్ణమూర్తి నాయుడు గారు గురువు గారి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడం జరిగిందండి. తర్వాత గయోపాఖ్యాన నాటకంలో అర్జునుడు మళ్ళీ చెప్పారండి కృష్ణనాయుడు గారు. నేను అరణ్యసీను అర్జునుడు నేర్చుకున్న తర్వాత నేను మళ్ళీ చీకటిపేట నుంచి నేను మళ్ళీ మా ఊరు వెళ్ళిపోవడం జరిగింది. యుద్ధ సీనే ఉండిపోయింది, నేర్చుకోలేదు. ఆ యుద్ధ సీను మన అమరపు కృష్ణమూర్తి గారు గురువు గారు కృష్ణనాయుడు గారి తర్వాత అమరపు కృష్ణ గారు నాకు ఆ యుద్ధ సీన్ చెప్పారండి. మరి కృష్ణనాయుడు గారి తర్వాత రెండో గురువుగా అమరపు కృష్ణ గారు నాకు గురువు గారు. అంత ఈ రంగంలో నాకు మంచి సపోర్ట్ చేశారండి ఆయన. ఈరోజు ఈ నాటకాల్లో తర్వాత 93లో సావిత్రి గారు నేను పెళ్లి చేసుకోవడం జరిగింది. 93 నుంచి 2011 వరకు నెల డేట్ నెల ఉండేవి. ఒక్కొక్కసారి నెలకి 20 రోజులు ఆడేవాళ్ళమండి. రాష్ట్రంలో మంచి పేరు ఆ అమ్మాయిని చేసుకున్నాక, సావిత్రి గారిని చేసుకున్న తర్వాత నాకు మంచి పేరు, నాకు, నా కుటుంబానికి, మా గ్రామానికి, మన జిల్లాకి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చారండి ఆమె. ఒక్కొక్క రోజు కూడా డేట్లు ఖాళీ లేని టైంలో ఇంకేదో మధ్య డేట్లు నేను తిరగలేక ఆవిడ ఎన్ని నాటకాలను ఆడేసేవారండి. ఆవిడతో నేను తిరగడానికి ఇబ్బంది పడి నిద్రకి ఒక్కొక్క రోజు ఎవరో మీలాంటి వాళ్ళు డేట్ ఖాళీ ఉంది సూర్యనారాయణ గారు అంటే ఖాళీ లేదని చెప్పేసేవాళ్ళండి. ఏమిటి మనకు ఆ డేట్ ఖాళీ ఉంది కదా, ఎందుకు మీరు లేదంటారంటే అది అయిపోయింది, డేట్ ఖాళీ లేదని చెప్పేవాడిని అండి. మరి పలానా డేట్ అన్నాక ఇది ఏమనంటే అది మరి క్యాన్సిల్ అయిపోయిందని చెప్పేవాడిని అండి. అంత దీనిగా నాటకాలు ఆడి అంత బిజీ అయ్యి
మీ కడప, అనంతపురం ఆ ప్రాంతాలు కూడా నాటకాలకి వచ్చామండి. మరి ఈరోజు నాతో పాటు ఎంతోమంది టీచర్స్, ఇంజనీర్స్ అందరూ అయ్యారండి. కానీ ఈరోజు వాళ్ళు ఎలాగా బ్రతికారు అంత బ్రతుకు కూడా నేను బ్రతికి అంతా బాగానే ఉందండి. పర్వాలేదు, కళారంగంలో నేను బాగున్నానండి. మంచి పేరు వచ్చిందండి, బాధ వచ్చిందండి. ఈ మరి ఉద్యోగస్తులు ఏ రకంగా బ్రతుకుతున్నారు ఇది నాకు ఈ కళారంగం వల్ల వచ్చిందండి. అలాగని నేను కోట్లు సంపాదించలేదు, కానీ నేను నా పిల్లలు మేమందరం బాగుపడి బాగున్నామండి. అంతా పర్వాలేదండి. కలం తల్లి ఇచ్చిన వరం అండి. అలాగే మరి నా భార్య సావిత్రి గారి తాలూకా సపోర్ట్ వల్ల మేము బాగున్నామండి. అది మేము చెప్పుకోవాలండి. మరి మేడం గారి యొక్క అరంగరేటము వారు ఎట్లా వచ్చినారు? మేడం గారు ఓకేనండి ఓకేనండి ఓకేనండి. దైవోపాఖ్యానంలో అర్జునుడి పద్యం చదువుతానండి. దేవా, ప్రాణములు ఆధీనము చేస్తున్న విపన్నుని భక్తునికి అప్పగించి శరణాగతాత్ర నా బిరుదాంకితంబకు భరత వంశమునకు కలంకము వచ్చునేమని జంకుచుంటిని గాన దర్పము గలాడనుచునే తలపలే పూర్వమైత్రిని తలపగలే మానవను కనకుట అవును మా ప్రేక్షకుల కోసం మీరు వినిపించడం. మరి మేడం గారి రంగస్థల ప్రస్థానం గురించి మాకు తెలియజేస్తే ఓకేనండి. మన ఛానల్ ద్వారా. సావిత్రి గారు ఇంచుమించుగా ఇద్దరం ఒకేసారి నేర్చుకోవడం జరిగిందండి. సార్ ఒక మాట ఏమనుకోకండి, చెప్పండి. మీది అరేంజ్డా లేకపోతే లవ్వా? అరేంజ్డ్ అండి, అరేంజ్డ్. అయితే సావిత్రి గారిని నేను ఎప్పుడంటే 93లో నేను చేసుకున్నాను మ్యారేజ్. 89, 90లో ఆవిడ కూడా నేర్చుకున్నారండి. మా మామయ్య గారు భూమి భాగవతాలకి ప్లేబ్యాక్ సింగర్. ఆయన కూడా కళారంగంలోనే బ్రతికారు మా మామయ్య గారు. అందుకే వాళ్ళ అమ్మాయికి చంద్రమతి నేర్పించాలని కొత్త చంద్రమతి ఆయనే నేర్పించారు మామయ్య గారే.
నేర్చుకుంటా. అమ్మాయి గారి పేరు మరొకసారి. మా మామయ్య గారు కుడితి అచ్యుతరావు గారండి, మక్కువ మండలం కొయ్యనపేట గ్రామం. అత్తగారి పేరు సార్? మా అత్తగారి పేరు సింహాచలమమ్మ అండి. అయితే నేను నాకు మ్యారేజ్ అవ్వలేదండి అప్పుడు, 93 ముందు మాట ఇది. అయితే సావిత్రి గారు శివడ వలస అని బొబ్బుల దగ్గర నాటకానికి వచ్చారు. అప్పుడు టీములు ఉండే, ప్రతి గ్రామంలో కూడా ట్రూపులు ఉండేవి. ఆ టీం వాళ్ళు ఏంటంటే ఆవిడని తీసుకొచ్చారండి. అప్పుడు సావిత్రి గారిని తీసుకొచ్చిన తర్వాత ప్రక్క విలేజర్ కదా, నాకు చెప్పారు, సూర్యనారాయణ మొన్న ఒక అమ్మాయిని తీసుకొచ్చాము, చాలా బాగుంది, వేషం బాగుంది, చక్కగా పాడుతుంది, ఎప్పుడైనా నువ్వు నాటకం పెట్టగలిగితే అమ్మాయిని పెట్టి బాగుంటుంది అని అన్నారు. నేను అప్పుడు చెప్పిన తర్వాత నేను వెళ్ళి అప్పటికి తల తక్కువ అండి, 250 రూపాయలు అప్పుడు ఆమె కిరాయి తీసుకొచ్చి మా గ్రామంలో ఆడించానండి. ఆడిస్తే అప్పుడు మా వాళ్ళందరూ కూడా, మరి మన వాళ్ళ పిల్ల అంటాను, నువ్వు అరిసి నేర్చుకున్నావు, అమ్మాయి బాగుంది, నువ్వు చేసుకుంటూ బాగుంటుంది ఏంటని అన్నారండి. అని అంటే అప్పుడు సరేలండి, నాకు ఒకటండి మెయిన్, ఎప్పుడైనా పేదింటి అమ్మాయిని చేసుకోవాలనే కుతూహలం నాకు మొదటి నుంచి ఉందండి. చాలా పేదవాళ్ళండి వాళ్ళు, చేసుకోవాలని నాకు కుతూహలం అప్పుడు ఉండేదండి. ఈ రోజు వరకు కూడా పేదవారంటే నాకు ప్రేమ అండి. వీళ్ళంటే మనకు ఉన్నంత వరకు సాయం చేయాలనే ఆలోచన నాకు ఇప్పటికీ ఉందండి ఎవరికైనా. అయితే ఆ అమ్మాయిని నేను చేసుకుంటున్నాను అన్నానండి. నాటకం అయిపోయిన తర్వాత అదే చెప్తానండి. అయితే మాకు ఇక్కడ నుంచి తురకనడ వలసి, ఇప్పుడు మన అంత దూరమేనండి, ఈ బస్కి వెళ్ళాలండి. తెల్లవారి నాటకం అయిన తర్వాత దిగబడ్డకి వెళ్ళానండి. వెళ్తే ఇలాగ అనుకుంటున్నాము, ఏం చేస్తారండి అని వాళ్ళ నాన్నగారిని అమ్మాయిని అడిగామండి. మా వాళ్ళకి అంటున్నారని అంటే, మా దగ్గర ఏం లేదండి, నేను పేద పిల్లని, మీకు ఇచ్చుకోవాలంటే మేము ఇచ్చుకోలేము, మీ పరిస్థితి వేరే నా పరిస్థితి వేరండి అంటే ఎకనామికల్గా ఆర్థికంగా నాకేం అవసరం లేదండి, నేను చేసుకుంటున్నానండి. అప్పుడు మా అమ్మగారికి మా నాన్నగారికి ఇష్టమేనండి, చూశారు నాటకం చూశారు ఆవిడది. తర్వాత నా మ్యారేజ్ టైంకి మా నాన్నగారు చనిపోయారండి, 92లో చనిపోయారు. అయితే అమ్మాయి అయితే బాగుంటుందని మా చిన్నాన్నగారు సర్పంచ్ గారు అప్పుడు ఉండేవాళ్ళండి, ఆయన ఎక్కువ ప్రేరణ అండి, చేసుకో సావిత్రిని, బాగుంటుందిరా, నువ్వు హరిశ్చంద్రుడు. మా చిన్నాన్న గారికి కూడా మంచి అభిమానం అండి నాటకాలంటే. ఆయన ప్రేరణతో అన్నయ్య ఆ అమ్మాయిని చేసిద్దాం బాబుకి అని అంటే మా నాన్న ఊగొట్టడం. తర్వాత మ్యారేజ్ నాకు టైంకి మా నాన్నగారు 92లో చనిపోయారు. మా నాన్నగారు 93లో నేను మ్యారేజ్ చేసుకున్నానండి. అయితే నేను మా అమ్మగారికి ఇష్టం లేదండి, అంటే ఏం తేదు, ఆ పేద పిల్ల అయితే మనకేం వస్తుందని. కానీ ఆవిడ చేసుకున్న తర్వాత నా లైఫ్ బాగుంది, మా కుటుంబం బాగుంది, మా కుటుంబానికి ఎంతో పేరు తెచ్చింది. మా అమ్మగారు అని అనేవాళ్ళండి ఎప్పుడు, నువ్వు నాటకాలకి వెళ్ళి తిరుగురా కానీ అమ్మాయిని ఎందుకురా తిప్పుతావు, మనకు ఆ నాటకాలు అవసరమా, భూములు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మనకేటి లోటు అని అనేవాదండి మా అమ్మ. నేనే అనుకుండేవాడిని, మా అమ్మకి తెలీదు ఆర్ట్ గురించి, వాళ్ళు పూర్వ మనుషులు కదా, తెలీదులే మన పేరు ప్రఖ్యాతుల గురించి వాళ్ళకి తెలీదు అని అనుకునేవాడిని అండి. ఈ రోజుకి కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఎంతోమంది కళాకారులు ఉన్నారండి. అంతమంది కంటే ఆంధ్ర రాష్ట్రంలో బొబ్బిలి సావిత్రి గారు అంటే ఒక గౌరవము, ఒక ప్రేమ. ఈ రోజు కూడా ఆవిడ పేరు చెప్తే చేతులెత్తి నమస్కారం పెడతారండి. అది నాకు మంచి విలువ అండి. ఇక ఆర్థికం పక్కన పెట్టండి, ఈరోజు ఆవిడ పేరు చెప్తే నా ఎదురుగా నమస్కారం చేస్తారండి ఆవిడకి. అది నాకు చాలండి, ఆవిడ నుంచి వచ్చింది. నేను అనుకున్నానండి, అమ్మాయి నేను చేసుకున్నా, నాకు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చింది ఆవిడ వల్ల. ఈరోజు నేను బాగున్నానండి. తర్వాత అప్పటి నుంచి కూడా కళాకారులు కానీ, ఆవిడ చనిపోయిన కళాకారులు కానీ, కాంట్రాక్టర్లు, మన కళారంగంలో కాంట్రాక్టర్లు కానీ ఆవిడ మీద ఉన్న గౌరవానికి ఈ రోజు కూడా నన్ను విడిచిపెట్టలేదండి. ప్రజలు కానీ, కళాకారులు కానీ, కాంట్రాక్టర్లు కానీ. ఈ రోజు కూడా మా సూర్యనారాయణ ఉన్నాడు, సావిత్రం భర్త, ఆయన వస్తారు మేము పిలిస్తే. అప్పటి నుంచి అనుగుణిత నడుస్తుందండి. మా ఆర్మిస్టులు అయితేనేమి, మా శ్రీనిబాబు గారు అయితేనేమి, అందరూ కూడా, అందరికీ నేను తల నాలుకండి. నాకు వచ్చాలండి, నేను ధన్యజీవిని అనుకుంటున్నాను. ఓకే సార్. మరి మేడం గారి ఎంతో కళారంగంలో ఎంతో రాణించాల్సినటువంటి ఎంతో పేరు తెచ్చుకున్నారు. అవునండి. కాకపోతే అర్ధాంతరంగా మాకు దూరం కావడానికి కారణము ఆవిడకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది సార్. అది మెటాస్టాటిక్ క్యాన్సర్గా మారిపోయింది. మెటాస్టాటిక్ అంటే శరీరం మొత్తం క్యాన్సర్ పాకేసిందండి, లివర్కి వెళ్ళిపోయిందండి. అది మొత్తం ఒక దగ్గర ఉన్నటువంటి క్యాన్సర్. అంటే నేను మెడికల్లో ఉన్నానండి, ఆర్ఎంపీ అండి, మెడికల్ ప్రాక్టీషనర్ నేను. అయితే ఈ నాటకాల స్పీడ్లో ఆవిడ చెప్పలేదండి,
మీరు చెప్తున్నాను కదండి, నాటకాలు నెలకి 20, నెలకి 25 రోజులు. ఆ నాటకాలు ఆవిడ చెప్పలేదండి. చెప్పకపోతే అది అలాగా అది క్రానిక్ అయిపోయింది. అయిపోయిన తర్వాత అలా ఫైనల్ స్టేజ్లో 2011 జూన్ 1వ తారీఖు సింహాచలం దగ్గర దబ్బంద ప్రోగ్రాం ఫైనల్ లాస్ట్ అండి. ఆ రోజు మేము పలాస్ దగ్గర నాటకం ఆడుకొని వైజాగ్ హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేసిన తర్వాత 3వ రోజు రమ్మన్నారు టెస్ట్కి. ఆ దబ్బంద నాటకంకి అలాగొచ్చి టెస్ట్ చేసుకొని నాటకానికి వచ్చానండి 1వ తారీఖు. 2వ తారీఖు 3వ తారీఖు రిపోర్ట్కి రమ్మంటే వెళ్ళాను. క్యాన్సర్ అండి ఇవిడికి అన్నారు. అక్కడికి 10 డేట్లు ఉన్నాయి సార్. ఇంకా ఇప్పటికి క్యాన్సిల్ చేసుకొని ఆవిడకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాం. 2 years ఉన్నారండి. చాలా అమౌంట్ ఖర్చు అయింది. మనకు ఒక 6 లక్షలు ఆ టైంలో అయిపోయిందండి. ఆ మెడిసిన్ మీద ఉన్నారండి 2 సంవత్సరాలు. 2013 సెప్టెంబర్ 20వ తారీఖున చనిపోయారండి ఆవిడ. మరి ఆ మహాతల్లికి మనం నివాళులు అర్పించక తప్పదు. మరి కళారంగంలో ఆ మహాతల్లి జతలో నిత్య జీవితంలోనూ భర్తగాను, అదేవిధంగా నాటక రంగంలో కూడా భర్తగా నటించినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? హరిశ్చంద్ర మా ఇద్దరు కలిసాడు. చాలా చాలా నాటకాలు ఆడాం మా ట్రూప్. అప్పుడు ట్రూప్ మేము చాలా నాటకాలు ఆడాం. అంటే ఈ పలానా ఇన్నని చెప్పలేము, కానీ ఆవిడే మేము కలిసి ఆడిన వేళ నాటకాలండి. అంటే మొత్తం ఇప్పటి వరకు ఆవిడ కనీసం ఒక 1000 ప్రోగ్రాలు చిల్లర ఉంటాయి. సంవత్సరానికి లెక్కేసుకోండి. సంవత్సరానికి ఆవిడ 20 సంవత్సరాలు చిల్లర ఆడారు. 20 సంవత్సరాలు సంవత్సరానికి 100 నాటకాలు, 100 నాటకాలు లోపలే. అంటే ఆవిడ ఒక 2000 నాటకాలు పైబడి ఆడుంటారండి. ఆవిడతో కొన్ని క్యాస్టింగ్లు ఆవిడతో ఆడేవాడిని అండి. నాకు ఖాళీ అయినప్పుడు ఆవిడ సింగిల్ ఇచ్చేవాళ్ళము. మరి ఇద్దరం కలిసి ఆడాం. మీ పిల్లలు సావిత్రమ్మ గారికి 2 పాపలండి. 2 పాపలు ఫిజియోథెరపిస్టులు అండి. 2 డాక్టర్స్. నిజంగా మంచి పని చేసినారు సార్. అంటే కూడా ఒక బయాలజీ టీచర్గా సఫర్ అవుతున్నటువంటి ఎవరైనా కానీ ఏదైనా ఇబ్బందితో బాధపడుతుంటే వాళ్ళ తల్లిదండ్రులు, నాయనా మీ నాన్న హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్నాడు, లేదంటే మీ తల్లి ఈ క్యాన్సర్ ప్రాబ్లంతో బాధపడుతుంది, మీరు కూడా దాన్ని అధిగమించాలి, దానికి ట్రీట్మెంట్ ఇవ్వాలి, దానికి ట్రీట్మెంట్ ఇచ్చేటటువంటి ఒక డాక్టర్గా తయారు కావాలని సలహా ఇస్తుంటారు. అయితే పిల్లలు ఆవిడ చనిపోయేసరికి పెద్ద పాప ఇంటర్మీడియట్ అయిపోయింది సార్. ఆవిడ 10th క్లాస్, పెద్ద పాప 10th క్లాస్ చదువుతున్నప్పుడే ఆవిడ క్యాన్సర్ అని తెలిసింది. శ్రీ చైతన్యంలో అప్పుడు పెట్టాను. ఇంకా ఆవిడ వద్దన్నారు. మరి నా పరిస్థితి ఇప్పుడు బాగోలేదు, శ్రీ చైతన్యంలో పెడితే డబ్బు ఎక్కువ, మీరు అయిపోయి ఎక్కడ కాలేజీలో జాయిన్ చేయండి, మీరు ఇబ్బంది పడతారు, నా పరిస్థితి బాగోలేదు అన్నది. నాకు చదువు విలువ నాకు తెలుసండి. కాబట్టి కోరుకొని 10 రోజులు ఆగి చైతన్యంలో పెట్టానండి. మళ్ళీ ఎందుకు అక్కడ పెట్టారన్నారండి. పర్వాలేదా చదివేందుకను భయపడకు అనేసానండి. ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు పాపది అయిపోయిందండి. అల్లమ్మగారు చనిపోయారు 2011లో. తర్వాత డాక్టర్ చేయాలనుకొని మొత్తం ఏదైనా డాక్టర్ చేయాలని కుతూహలం అండి నాకు. అయితే నేను కర్ణాటక వరకు వెళ్ళిపోయానండి. బెల్గాం వరకు వెళ్ళిపోయాను చేయించాలని. అయితే అక్కడ అమౌంట్ తక్కువ అడిగారు, కానీ సరే పిల్లల్ని దూరం పెడితే తుమ్ము దగ్గు వస్తే వాళ్ళ అమ్మలేదు, నేను ఒక్కడిని చూడాలి అని భయపడిపోయి ఫిజియోకి జాయిన్ చేశానండి ఇక్కడ వైజాగ్లో. అయిపోయింది. 2 ఫిజియోథెరపిస్టులు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మ్యారేజ్ అయిపోయింది పాపకి. మా గ్రామం పక్కన ఇచ్చాము అబ్బాయికి. ఆ అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. మంచి ప్యాకేజ్, మంచి మా అల్లుడు గారు మంచి ఆయన, బాగా చూసుకుంటున్నారు. బెంగళూరులో ఉంటుంది పెద్ద పాప. చిన్న పాప ఇప్పుడు మ్యారేజ్కి ఉంది. ఆవిడ కూడా శ్రీకాకుళంలో ఫిజియోథెరపిస్ట్గా హాస్పిటల్లో వర్క్ చేస్తున్నారు ప్రస్తుతం. మరి చాలా మంచి విషయాలు తెలియజేసినారు. ఎందుకంటే ఆమె ఆనవాళ్ళు ఉన్నాయో లేవో అనేటువంటి ఫీలింగ్ మాకి. మరి ఏమైనా మేడం లాగా పాడేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయంటారా? పిల్లలకైతే దృష్టి లేదండి. ఒక్కొక్క టైంలో అప్పుడు వాళ్ళ అమ్మగారు ఉండేటప్పుడే పెట్టి తీసి ఇంటికి పడితే నాన్న ఎందుకు నాన్న మాకు ఈ గోల అనేటువంటిది ఉంది. కానీ అలాగని కళారంగం మీద ప్రేమ ఉంది, దీనివల్ల మనం బాగున్నామని తెలుసు. కానీ ఇప్పుడు వాళ్ళకి ఆ కుతూహలం లేదు. నేను మరి ఈ రూట్కి వాళ్ళు తీసుకురాలేదు, ఎందుకంటే వాళ్ళు ఆ రూట్లో ఉండాలని ఆలోచన. మరి చివరిగా చాలా ఉన్నాయి ఎన్నో విషయాలు, మరి కాలాతీతం వల్ల. ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు ఒక మంచి పద్యాన్ని ఇప్పుడు అర్జునుడు అన్నాం, ఇప్పుడు హరిశ్చంద్ర మాల్కస్ పెట్టండి.
ఎక్కడ సంపదలు ఎక్కడ సౌఖ్యములు దేవి తిరమై తిరమై సంపదలల్ల వెంట నొకరి సాగిరా తిరమై సంపదలల్ల వెంట నొకరి సాగిరా ఏరికి ఏసరికి ఏ పాటు విధేతలో అవశ్య ప్రాప్యము దేవి అద్దాని నవ్వరు తప్పించదరు ఉన్నవాడని గల్లం గారికి కాదు కింకరుడా అది కాలానుకూలంగా ఓకే సార్, మరి థ్యాంక్ యూ అండి. సార్ కళారంగం మిమ్మల్ని కలిపింది. ఓకే సార్. అదే కళారంగం యొక్క మధుర జ్ఞాపకాలతో మధుర స్మృతులతో మీరు ఈ శేష జీవితాన్ని చాలా సంతోషంగా గడపాలని మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కళాసేవ చేస్తూ కళామ తల్లి ఒడిలో చాలా ఆరోగ్యంగా అన్ని రకాలుగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. చిన్న ప్రశంస పత్రం. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. సంబంధి శ్రీనివాస్ సార్ చాలా బిజీగా ఉన్నారు. ఎన్ని ఉన్నా కూడా సార్ మీరు కూర్చోండి, మీ మధ్యలో సార్ సార్ మీరు రావడం మా ఇంటర్వ్యూలో పాల్గొనడం మాకు అదృష్టం. మా అదృష్టం సార్ మీరు రావడం. సార్ అజరామరమైనటువంటి కీర్తి గడించినటువంటి సావిత్రి మేడం గారిని తలంపుతో ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం మాకు ఆనందదాయకం. మీరు ఆయురారోగ్యాలతో ఓ కళామ తల్లి ముద్దు బిడ్డ ఆయురారోగ్యాలతో మీరు వర్ధిల్లాలని కలకాలం వర్ధిల్లాలని కోరుకుంటూ మరి కళాభిషేకాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. పెద్దలు ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నారు మా వ్యవస్థాపక మాకు బాలు గారికి, మా బావగారు సమ్మంగి శ్రీనివాసరావు గారికి, మీకు మన కళాకారులందరికీ కూడా నా ధన్యవాదాలండి. మీరు పిలవడం, నేను రావడం, మీ అందరి పరిచయాలు నాకు అవడం నేను అదృష్టవంతుని సార్. మేము అదృష్టవంతులు సార్. అలాగే సూర్యనారాయణ గారి గురించి చెప్పడానికి మాట్లాడే సూర్యనారాయణ గారి గురించి చెప్పే కంటే మా సావిత్రమ్మ గారి గురించి చెప్పుకోవాలి. ఎందుకు సాసాలు చూడండి, ఎందుకు సాసు రెండు కూడా. ఆవిడ ఒక సాధారణ వ్యక్తి, అసలు సాధారణ వ్యక్తి. ఆ సాధారణ వ్యక్తి ఈ నాటక రంగానికి ప్రేరణ ఏ రకంగా జరిగిందో, ఏ మహానుభావుడు ప్రేరణ పెట్టడో తెలియదు. మమ్మల్ని సాధారణ వ్యక్తిగా ఎదిగి ఆంధ్రప్రదేశ్ లో యాక్చువల్ గా చంద్రమతి అంటే ఎవరు అంటే సావిత్రి. గూడు సావిత్రమ్మ తర్వాత
మళ్ళీ బొబ్బిలి సావిత్రే. బొబ్బిలి ప్రతి వాడి కూడా నానుని ప్రతి వాడి తాలూకా మనసుల్ని అంత హత్తుకుంది ఆ మహాతల్లి. అయితే నాకు ముందు నుంచి కూడా నాటకాలు ఆడిన దగ్గర నుంచి పరిచయం బాగా. ఆవిడతో నేను ఆడలేదు నేను ఇప్పుడు కూడా. మరి యాదృచ్ఛికంగా ఆవిడకి ఒంట్లో బాగోకపోవడం, అనారోగ్యానికి ఆవిడ గురి కావడం, చూసొద్దాం అని చెప్పేసి లాస్ట్ దశలో ఆవిడ దగ్గరికి వెళ్తే ఆవిడ మమ్మల్ని చూసి ఎంత ఏడ్చిందంటే, అంటే ఆ ఏడుపు దేనికి అంటే ఇటువంటి వాళ్ళు మిమ్మల్ని వదిలి చెడిపోతున్నాను నేను అని ఆవిడ ఎంతగా ఏడ్చిందో. ఆ ఏడుపు నిజంగా చెప్పండి ఈ రోజు కూడా నా మదిలో అది మెదులుతూ చెప్పాలంటే మహాతల్లి ఇటువంటి ఖ్యాతి సంపాదించి, అంటే మరణం ఇప్పుడైనా ఉన్నదే, ఎవరికైనా ఉన్నది ఇది. కానీ అటువంటి మహాతల్లి మనకు లేకపోవడం చాలా దురదృష్టకరం. నిజంగా ఈ రోజు ఆవిడ ఉంటే ఇంకో రకంగా ఉండేదేమో, ఏది అనుకున్నకి కూడా ఆవిడ ఆశీర్వాదం మనకి ఎప్పుడు ఉంటుంది. ఆవిడ బ్రహ్మలోక ప్రాప్తి, స్వర్గలోక ప్రాప్తి కలగాలని చెప్పి మనం అందరం కూడా ఆశించాలి. ఆ భగవంతుడు మొక్కుకోవాలి. మరి వాళ్ళ పిల్లల్ని కూడా, కుటుంబాన్ని కూడా భగవంతుడు ఎల్లవేళలా ఆయన కష్టేశ్వరులు ఇచ్చి కాపాడాలని, మరి మా సూర్యనారాయణ మిత్రుడికి ఇంకా మంచి బ్రహ్మాండ ఆరోగ్యం వచ్చి ఇంతకంటే మంచి నాటకాలు ఆడుతూ మంచి ఖ్యాతి సంపాదించాలని కోరుకుంటూ దీన్ని ఆశీర్వదించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతటికీ కారణమైనటువంటి పెద్దలు, మరి ఈ కార్యక్రమం 3 రోజుల కార్యక్రమాన్ని దిగ్విజయంగా మరి సక్సెస్ చేసినటువంటి పెద్దలకి కళాభివందనాలు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీరు కూడా బాగుండాలా.